నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో స్వెరోస్ నెట్వర్క్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఉప్పల్లేటి బాబు స్వెరోస్ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మండల తహసీల్దార్ సిబ్బందికి మెమోరాండం ఇచ్చారు. వారు మాట్లాడుతూ గురుకుల పాఠశాల అర్హత పరీక్షకై కావాల్సిన ఆదాయ కుల ధృవీకరణ తదితర పత్రాల కోసం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తింపుతూ సమయానికి అందివ్వకుండా కాలయాపన చేస్తూ ధృవీకరణ పత్రాలకై అవసరం లేని నిబంధనల పేరిట విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా అందించాలి. సకాలంలో కుల ధృవీకరణ పత్ర, ఆదాయ ధృవీకరణ పత్రాలు వెంటనే అందించాలి. సకాలంలో కుల ధృవీకరణ పత్రం, ఆదాయ పత్రాలు వెంటనే నశించాలి. తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం చర్యలు తీసుకోవాలి. తహసీల్దార్ ఆఫీస్ బెజ్జంకి సిబ్బంది నిర్లక్ష్యంపై స్పందించాలి. ఆర్టీఓ కలెక్టర్లు వెంటనే స్పందించాలి. ఆర్టీఓ కలెక్టర్లు వెంటనే అందించాలి. విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లను వెంటనే. నా పేరు అశోక్. నేను మండల ఆఫీస్ కోసం 3 రోజుల పాటు తిరుగుతున్నాను ఇన్కమ్ క్యాస్ట్ కోసం. మేడం వాళ్ళని అడిగితే నాకు 3 రోజుల నుంచి తిప్పి ఇవాళ లాస్ట్ అడిగితే నాకు ఇలా కాదు, 3 రోజుల ఇంకా 3 రోజులైనా వస్తుంది అని చెప్పి కొంచెం మిస్బిహేవియర్గా మాట్లాడారు. లేడీస్ వాళ్ళ ఉండి కూడా వాళ్ళు నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ అని చెప్పి కూడా చెప్తే కూడా నన్ను కేర్ చేయకుండా అసభ్యంగా మాట్లాడి నన్ను కొంచెం బయటికి వెళ్ళిపోండి, మేము మా పని చేసుకోవాలని చెప్పి మాట్లాడారు వాళ్ళు. నేను అంతలోనే మేము మా వాళ్ళని అంతా స్టూడెంట్స్ను పిలిపించి మాట్లాడిచ్చినాము. అయినా కూడా వాళ్ళు వినలేదు. మా పేరెంట్స్ కూడా వచ్చి కూడా మాట్లాడితే కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. అలాగే చిన్న పిల్లలను కూడా మిస్బిహేవియర్గా మాట్లాడడం జరిగింది. అట్లనే వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. గురుకుల గురించి మాకు క్యాస్ట్ ఇన్కమ్ కావాలని అంటే వాళ్ళని కూడా ఇంకా వారం రోజులు పడుతుంది, ఇప్పుడు మా చేతిలో ఏమన్నా ఉన్నదా, మేము చేసి పెడతాం వచ్చినాక అని చెప్పి బయటికి పంపించడం నేను కోరుకుంటూ అట్లనే పేపర్ వాళ్ళకు కూడా చెప్తాను జరిగింది. మా